Hello guys, welcome back to another tutorial. ఇది tutorial 12. సో ప్రీవియస్ వీడియోలో మనం ట్రైనింగ్ టెక్స్ట్ ఎఫెక్ట్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మనం లోగో రివీల్ నేర్చుకుందాం. ముందుగా ప్రివ్యూ అయితే చూసేయండి. ఓకే, ఇప్పుడు ఎలైట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకుందాం. న్యూ ప్రాజెక్ట్ యాడ్ చేసుకుని ట్యూటోరియల్ 12 కదా రీనేమ్ చేసుకుని మనకి 16:9 అయినా కావాలి. ఏ ఇష్యూతో అయితే ప్రొసీడ్ అవుతున్నా క్రియేట్ ప్రాజెక్ట్. ముందుగా మనం రెక్టాంగిల్ ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇది స్ట్రెచ్ టు కాంపోజిషన్ ఏరియా క్లిక్ చేయండి. సో దీన్ని బ్లాక్ కలర్లో చేంజ్ చేయండి. అయ్యాక దీన్ని ఒక 6 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి నేను చూపించినట్టుగా. ఇప్పుడు మీకు కావాల్సిన లోగోస్ కానీ టెక్స్ట్స్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టెక్స్ట్తో ప్రొసీడ్ అవుతున్నాను. ఓకే, డ్రాగ్ చేసుకున్నాం ఎండ్ వరకు. ఇప్పుడు ట్రయాంగిల్ యాడ్ చేసుకోండి. ట్రయాంగిల్ యాడ్ చేసుకుని దీనికి పైవట్ పాయింట్ అయితే కరెక్ట్గా ఇక్కడ పైన పెట్టుకోండి నేను చూపించినట్టుగా. దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేయండి. ఎలా చాలు. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత మనం గ్రేడియంట్లోకి వెళ్ళి ఫస్ట్ అయితే వైట్, సెకండ్ అయితే ట్రాన్స్పరెంట్లోకి చేంజ్ చేయండి నేను చూపించినట్టుగా. ఓకే, లైట్గా మనకి ఈ షేడ్ టైప్ రావాలంట, లైట్ లాగా. ఓకే, ఇప్పుడు ఇది కూడా డ్రాగ్ చేసుకోండి ఎండ్ వరకు. చేశాక ఫస్ట్ మనం రొటేషన్స్ యాడ్ చేసేద్దాం. ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్, ఈ కీ ఫ్రేమ్లో 47 degrees 47 degrees యాంగిల్. సెకండ్ ఏమో 1 second దగ్గర ఈ 36 degrees యాంగిల్. ఓకే, మళ్ళీ 2 seconds దగ్గర ఒకటి, ఇది -26 అనమాట. 5 seconds దగ్గర ఒకటి, ఇది 0 seconds. సో యాడ్ చేసుకున్న తర్వాత కీ ఫ్రేమ్స్కి గ్రాఫ్ అయితే యాడ్ చేయాలి. ఫస్ట్ గ్రాఫ్ ఏమో ఇది నేను చూపించినట్టుగా సెట్ చేసుకోండి. సెకండ్ గ్రాఫ్, అదే సెకండ్ కీ ఫ్రేమ్కి గ్రాఫ్ అనమాట. థర్డ్ కీ ఫ్రేమ్ గ్రాఫ్ కూడా సేమ్. ఇది కాపీ చేసుకుని పేస్ట్ అనేది చేసేయచ్చు అక్కడ ఇలా. సో ఈ ఎఫెక్ట్ అయితే వచ్చింది ఇలా. ఇప్పుడు పాయింట్స్లోకి వెళ్దాం, ఎడిట్ షేప్స్లోకి వెళ్ళి ఫస్ట్ దగ్గర ఏమో ఇలా కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోండి. పాయింట్ 1 దగ్గర ఎక్స్ యాక్సిస్లో ఏమో 98, వై యాక్సిస్ ఏమో 200. సో పాయింట్ 2 దగ్గర సేమ్, పాయింట్ 3 దగ్గర 100, 200,
వై యాక్సిస్ ఏమో 200. ఇక్కడ 1 సెకండ్ దగ్గరకు వచ్చి ఇక్కడ కూడా కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 0.1 దగ్గర -100 ఎక్స్ యాక్సిస్లో, వై యాక్సిస్లో సేమ్. 0.2 దగ్గర ఏమో సేమ్. 0.3 దగ్గర 100 200 సేమ్. ఇక్కడ 2 సెకండ్స్ కాకుండా 2 సెకండ్స్ 2.15 సెకండ్స్ దగ్గరికి రండి. ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఏదైనా పర్లేదు పోయి. ఓకే, 3 పాయింట్స్ దగ్గర 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకుని ఇవి సేమ్ అయితే ఉంచేయండి అలా. ఇప్పుడు 5 సెకండ్స్ దగ్గరకు వచ్చి ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ 0.1 దగ్గర -1314, ఇక్కడ 142, 0.2 సేమ్. 0.3లో చేంజ్ చేయాలి మళ్ళీ. 2780, 2708, 535 ఇంకోటి. ఓకే, ఇంకా కరెక్ట్ రాదు మీకు. గ్రాఫ్స్ యాడ్ చేసుకోవాలి మనం వీటికి. ఫస్ట్ గ్రాఫ్ ఏమో ఇది, సెకండ్ గ్రాఫ్ నార్మల్ది, థర్డ్ గ్రాఫ్ ఇది. ఓకే, ఇలా చేసిన తర్వాత ఇక్కడ గ్యాషియన్ బ్లర్ యాడ్ చేసుకోవాలి ట్రయాంగిల్కి. డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంచవచ్చు బ్లర్ది. సో ఇది డూప్లికేట్ చేసుకొని ఇవి రెండు అయితే గ్రూప్ అండ్ మాస్క్ చేయాలి మనం. ఇలా లోగో రివీల్ లాగా అయితే వస్తుంది. సో కరెక్ట్గా వైట్ అయితే మనకి ఇలా వెళ్ళేటప్పటికి ఇక్కడ నుంచి ఇది డూప్లికేట్ చేసి ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ కట్ చేసుకుని దీనికి బ్రైట్నెస్ ఆర్ కాంట్రాస్ట్ యాడ్ చేసి బ్రైట్నెస్ తగ్గించండి. అండ్ ఎలా వచ్చింది కదా, ఇది సింక్ అయ్యేలాగా కొంచెం ఇలా బ్రైట్నెస్ మారేలా అనమాట. బ్లెండింగ్ ఆప్షన్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి మార్చుకోండి, అలా చేంజ్ అవుతుంది. అంతే కదా ఈ వీడియోకి అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ట్యూటోరియల్. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి ఎవరైతే ఎడిటర్స్ ఉన్నారో.